హే గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ వే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో రాంబస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఎవరైనా మన ఛానల్లో ప్రీవియస్ క్లాసెస్ జామెట్రీ మ్యాక్సిమం క్లాసెస్ కవర్ చేశాను. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. అలాగే ఆల్జీబ్రా, మనకి అర్థమెటిక్లో పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, ఓకేనా, టైమ్ అండ్ వర్క్, ఇలాంటి చాలా టాపిక్స్ వరకు అయితే కవర్ చేశాను. సో మీరు ఎవరైనా తెలుగులో క్లాసులు వినాలనుకుంటే మన ఛానల్లో ఉన్న ఆ వీడియోస్ అయితేనండి చాలా ఈజీగా తెలుగులో అర్థమవుతాయి, ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి, ఓకేనా? చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ చూస్తే మనకి రాంబస్ అనేది కూడా ఒక క్వార్టర్ లెటర్. కానీ క్వార్టర్ లెటర్లో టైప్స్ అంటే లైక్ ప్రాపర్టీస్ ఏముంటాయంటే, ఒక క్వార్టర్ లెటర్లో అన్ని సైడ్స్ ఈక్వల్ ఉండాలి. అంటే ఇది రాంబస్ అనుకుంటే ఈ అన్ని సైడ్స్ ఈక్వల్ ఉండాలి. రాంబస్ ఏ, బి, సి, డి. ఇది ఏ అయితే ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఓకేనా? సో రాంబస్ షేప్ ఇది ఇలానే ఉండాలని లేదు, ఇలా కూడా ఉండొచ్చు. కాకపోతే ఏమి ఉండాలి, అన్ని సైడ్స్ ఈక్వల్ ఉండాలి, ఓకేనా? నెక్స్ట్, యాంగిల్స్ 90కి ఈక్వల్ ఉండకూడదు. సో ఈ యాంగిల్ ఏది 90కి ఈక్వల్ ఉండకూడదు అనమాట, ఓకేనా? సో తర్వాత రాంబస్ యొక్క పెరిమీటర్ తీసుకుంటే మనకి 4A అవుతుంది. ఏరియా తీసుకుంటే మనకి హాఫ్ D1 ఇంటూ D2, ఓకేనా? సో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎట్లా అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రాంబస్లో డయాగనల్స్ అనేది పర్పెండిక్యులర్ బైసెక్ట్ అవుతాయి అన్నమాట. పర్పెండిక్యులర్లీ బైసెక్ట్, ఇది D1 ఇది D2 అనుకుంటే, ఓకేనా? ఇది D1 అనుకోండి, ఇది D2 అనుకోండి. సో పర్పెండిక్యులర్లీ బైసెక్ట్ అంటే ఇది ఇది ఈక్వల్ ఉంటుంది, ఇది ఇది ఈక్వల్ ఉంటుంది, ఓకేనా? ఇక్కడ 90 డిగ్రీస్ అవుతుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నారు అనుకోండి. సో దీని ఏరియా అవుతుంది హాఫ్ ఇంటూ బేస్ D1/2, హైట్ D2/2, ఓకేనా? సో ఇలాంటి ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, ఇంటూ 4. సో 4 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది మనకి ఏరియా హాఫ్ D1 ఇంటూ D2. మీకు ఇప్పుడు డయాగనల్స్ పర్పెండిక్యులర్ బైసెక్ట్. సో ఇవన్నీ నేను ఫర్దర్గా స్లైడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? చూడండి, నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, డయాగనల్స్ ఆర్ బైసెక్ట్ పర్పెండిక్యులర్లీ. సో మనకి ఇక్కడ రాంబస్ అనుకోండి, ఏబిసిడి, ఓకేనా? మనకి ఏం చెప్పాడు, డయాగనల్స్ బైసెక్ట్ అవుతాయి అండ్ బైసెక్ట్ అయ్యేది 90 డిగ్రీస్తో అవుతాయి అంటారు. ఫస్ట్ బైసెక్ట్ ఎలా అవుతాయో చూద్దాం, ఓకేనా? అంటే మనకి ఇది ఒక డయాగ్రామ్ ఉందనుకోండి, డిబి ఒక డయాగ్రామ్ అండ్ ఏసీ ఒక డయాగ్రామ్, ఓకేనా? సో బైసెక్ట్ అంటే ఇది ఇది ఈక్వల్ అంటే ఇది ఇది ఈక్వల్ అవ్వాలి, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక నిమిషం, ఈ యాంగిల్ థీటా అనుకో, ఈ యాంగిల్ ఏమవుతుంది, థీటానే కదా, అవునా కదా? నెక్స్ట్ మనకి మీకు ఇందాక ఏం చెప్పాను, డయాగనల్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ ఉంటాయి, ఓకేనా? సో ప్యారలల్ ఉంటాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఎక్స్ అయింది అనుకోండి. సో ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది ఎక్స్, ఇక్కడ యాంగిల్ వై అయితే ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది వై, అంటే ఇది ఏ ఇది ఏ. సో మనకి ఏంటి ఇప్పుడు యాంగిల్స్ సైడ్ సారీ యాంగిల్ సైడ్ థీరం ప్రకారం మనకి ఏమవుతుంది, పాయింట్ ఓ అనుకోండి, డిఓఏ కాంగ్రియంట్ టు డిఓఏ కాంగ్రియంట్ టు బిఓసి, ఓకేనా? సో అంటే డిఓ ఈక్వల్ టు బిఓ, అంటే ఇది ఇది ఈక్వల్ అయింది, ఓకేనా? నెక్స్ట్ ఓఏ ఈక్వల్ టు ఓసి, ఓకేనా? ఇది ఇది ఈక్వల్ అయింది. సో బైసెక్ట్ అయినా చెప్తాను. ఇప్పుడు అవి బైసెక్ట్ అయిన యాంగిల్స్ 90 డిగ్రీస్ ఎట్లా అవుతాయో చూద్దాం, ఓకేనా? చూడండి, ఇది ఒక డయాగ్రామ్ తీసుకున్నాను, ఇది ఒక డయాగ్రామ్ తీసుకున్నాను, ఇది ఏ బి సి డి, ఈ పాయింట్ ఈ అనుకున్నాం, ఓకేనా? సో మనకేం తెలుసు, ఈ యాంగిల్ థీటా అయితే ఇది థీటా, ఈ యాంగిల్ ఏ అయితే ఈ యాంగిల్ ఏ, ఓకేనా? మనకి ఏం కావాలి, ఈ యాంగిల్ ఎక్స్ అనుకున్నాం, ఈ యాంగిల్ వై అనుకున్నాం,
ఓకేనా. సో మనకేం తెలుసు, ఇది ఇది ఈక్వల్. ఓకేనా, ఆల్రెడీ ఇది ఈక్వల్ ఉంది అండ్ ఈ సైడ్ ఈక్వల్. ఎందుకంటే మనకి రాంబస్లో అన్ని యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి కదా, సారీ అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కదా. ఓకేనా. సో ఇప్పుడు మనం అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, డి సారీ ఏఈడి కాంగ్రుయెంట్. ఓకేనా, ఏం చెప్పొచ్చు, ఏ ఏఈఎక్స్ ఏఈబి. ఓకేనా. సో ఏఈ ఈక్వల్ టు ఇక్కడ ఏఈ. ఓకేనా, ఈడి ఈక్వల్ టు ఈబి. ఓకేనా, నెక్స్ట్ ఏడి ఈక్వల్ టు ఏబి. ఈ రెండు కాంగ్రుయెంట్ అని చెప్పొచ్చు కదా. ఓకేనా. సో కాంగ్రుయెంట్లో అన్ని యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి కదా, అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అవ్వాలి కదా, అవునా. సో అప్పుడు అంటే ఇదేంటిది, ఇది ఒక లైన్ మీద టోటల్ యాంగిల్ ఎంత ఉంటుంది, ఎక్స్ ప్లస్ వై ఎంత ఉంటుంది, 180 degrees అవ్వాలి. ఓకేనా. సో అండ్ ఎక్స్ అండ్ వై ఈక్వల్ అంటే ఏమవుతుంది, 2x ఈజ్ ఈక్వల్ టు 180, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90, ఆటోమేటిక్గా వై ఈజ్ ఈక్వల్ టు 90. సో ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్లీ బైసెక్ట్ అయినట్టే కదా 90 degrees అంటే, అవునా కదా. ఓకేనా, అంటే ఎక్స్ అండ్ వై అనేది ఇది 90 అంటే ఇది 90 degrees. ఓకేనా. మీకు ఎగ్జామ్ పేపర్ టఫ్ ఇవ్వాలనుకుంటే ఇలాంటివి అడుగుతాడు, రాంబస్లో డయాగ్రమ్స్ ఎలా బైసెక్ట్ అవుతాయని. సో మీరు జాగ్రత్తగా చూసుకోండి, అంటే కోఆర్డినేటర్స్ అన్ని మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వాడ్రిలేటరల్, రెక్టాంగిల్, పారలోగ్రామ్, స్క్వేర్, రాంబస్, సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సో ఇలా రాసుకోండి, డివైడ్ చేసుకోండి. ఓకేనా, అప్పుడు మీకు ఈజీ ఉంటుంది. మనకి అంటే నువ్వు మ్యాక్సిమం ఏం తీసుకుంటావు, డయాగనల్స్, తర్వాత ఆపోజిట్ సైడ్స్, అలాంటి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కాబట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో నేను సైక్లిక్ క్వాడ్రిలేటర్ కూడా చెప్తాను. సో కంప్లీట్గా మనకి క్వాడ్రిలేటర్స్ వర్క్ అయిపోతుంది. ఓకేనా, నేను ఇంకా ఈ వీక్లోనే అట్లీస్ట్ సండే ఆర్ మండేకి క్వాడ్రిలేటర్ కంప్లీట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ చూడండి డయాగనల్స్ ఆర్ యాంగులర్ బైసెక్టర్స్. సో డయాగనల్స్ యాంగులర్ బైసెక్టర్స్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ చూడండి, మనకి యాంగిల్ థీటా అనుకుందాం. ఓకేనా. సో మనకి ఈ రెండు ప్యారలల్ ఉంటాయి కాబట్టి ఈ రెండు ప్యారలల్, ఈ లైన్ ప్యారలల్ అండ్ ఈ లైన్ ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి సమ్ ఆఫ్ ప్యారలల్ యాంగిల్స్ 180 ఉండాలి కదా. సో ఇది 180 మైనస్ థీటా. సిమిలర్గా ఏం చెప్పొచ్చు, ఈ రెండు ప్యారలల్ కాబట్టి ఇది 180 మైనస్ థీటా అయితే ఇది థీటా. సిమిలర్గా ఇది ప్యారలల్ కాబట్టి ఇది థీటా అయితే ఇది 180 మైనస్ థీటా. ఓకేనా. సో ఇక్కడ మనకి రాంబస్లో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యాంగిల్స్ని డయాగనల్స్ బైసెక్ట్ చేయాలి, అది ప్రూవ్ చేద్దాం. ఓకేనా. అంటే ఏం చేయాలి, ఇక్కడ ఒక డయాగనల్ డ్రా చేసాం అనుకోండి. ఓకేనా. సో ఆ డయాగనల్ అనేది ఈ యాంగిల్ని ఈక్వల్గా డివైడ్ చేయాలి. ఇది ఎక్స్ అయితే ఇది ఎక్స్ అవ్వాలి. ఓకేనా. సో దాని ముందు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంతకుముందు చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాంగిల్ ఎక్స్ అయింది అనుకో, ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది, ఎక్సే అవుతుంది. ఈ యాంగిల్ వై అయితే ఈ యాంగిల్ కూడా వైఏ అవుతుంది. అవునా. అది మనం ప్యారలల్ లైన్స్లో యాంగిల్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం. ఓకేనా. సో ఇది రాంబస్ ABCD అనుకోండి. సో మీకు ఇప్పుడు ఏం చెప్పానంటే ఇందాక ఇట్లా రాంబస్ ఉంది అనుకోండి. ఈ రాంబస్లో ఇక్కడ ఎక్స్ అయితే ఇక్కడ ఎక్స్, ఇది ఇక్కడ ఎక్స్, ఇక్కడ వై అయితే ఇక్కడ వై. సేమ్ అలానే ఇక్కడ ఏ అయితే ఇక్కడ ఏ, ఇక్కడ బి అయితే ఇక్కడ బి. ఓకేనా. సో ఇప్పుడు నేను రెండు డయాగనల్స్ డ్రా చేశాను. ఓకేనా, ఇది ఈక్వల్, ఇది ఈక్వల్ అండ్ ఇవన్నీ ఈక్వల్స్. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఏర్పడ్డ అన్ని ట్రయాంగిల్స్ ఏంటి, కాంగ్రుయెంట్ కదా. ఓకేనా. సో ఈ పాయింట్ ఈ అనుకుందాం, AED కాంగ్రుయెంట్ టు AEB. ఓకేనా. సో ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అంటే అందులో అన్ని సైడ్స్ అన్ని యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి. ఓకేనా. సో ఇప్పుడు ఒక నిమిషం,
మనకి యాంగిల్ అంటే డిఈ. సో ఇక్కడ డిఈకి ఆపోజిట్ ఉన్న యాంగిల్ ఇక్కడ ఇది థీటా అనుకుందాం. నెక్స్ట్ డిఈకి ఈబి. సో ఈబీకి ఆపోజిట్ ఉన్న యాంగిల్ థీటా. ఓకేనా. సో రెండు బైసెక్ట్ అయినాయి కదా. సిమిలర్గానే ఇప్పుడు ఇది బైసెక్ట్ అయిద్దా లేదో చూద్దాం. ఓకేనా. ఇక్కడ ఏం తీసుకుందాం, డిఈసి కాంగ్రెంట్ టు బిఈసి. ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్పాలి మనం, ఈసీకి ఆపోజిట్ ఉన్న యాంగిల్ ఎక్స్ తీసుకుందాం మనం. ఓకేనా. అలాగే ఇక్కడ ఈసీకి ఆపోజిట్ ఉన్న యాంగిల్ కూడా ఎక్స్ తీసుకుందాం. ఓకేనా. సో ఇది ఎక్స్ అనుకో, మీకు ఇందాక ఏం చెప్పాను, ఇది అయినప్పుడు ఇది అయినప్పుడు, సో ఇది ఎక్స్ కాబట్టి ఇది కూడా ఎక్సే. ఓకేనా. బైసెక్ట్ అయింది కదా. సో మనకి రాంబస్లో డయాగనల్స్ ఆర్ యాంగులర్ బైసెక్టర్స్. ఓకేనా. నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ చూస్తే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డయాగనల్స్. చూడండి, ఇది మనకేం తెలుసు, ఈ రెండు డయాగనల్స్, ఇది d1/2, ఇది d1/2 అనుకోండి, ఇది d2/2 అనుకోండి. ఓకేనా. ఇది 90 degrees. సో ఇది ఏ. మనకేమవుతుంది, d1² ప్లస్ d2/4 ఈజ్ ఈక్వల్ టు a². ఓకేనా. సో అప్పుడు d1² ప్లస్ d2² ఏమవుతుంది, 4a² కదా. ఓకేనా. సో రాంబస్లో సమ్ ఆఫ్ డయాగనల్స్ స్క్వేర్ ఏమవుతుంది, 4a². ఓకేనా. ఏమవుతుంది, 4a², 4 ఇంటూ సైడ్ స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ డయాగనల్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందాక ఏమొచ్చింది, d1² ప్లస్ d2² ఈజ్ ఈక్వల్ టు 4a² వచ్చింది. ఈ రెండు ఈక్వల్ తీసుకున్నాం అనుకోండి, 2d² ఈజ్ ఈక్వల్ టు d1 ఈక్వల్ టు d2 ఈక్వల్ టు d అనుకోండి. ఓకేనా. 4a². నెక్స్ట్ ఇది 2, d ఈక్వల్ టు √2a. సో ఈ d అనేది √2a ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వచ్చింది, ఇక్కడ యాంగిల్ 90 అయితేనే కదా, స్క్వేర్లోనే కదా, అవునా కదా, స్క్వేర్లోనే కదా డయాగనల్ ఈజ్ ఈక్వల్ టు √2a. సో ఇక్కడ యాంగిల్ 90 కాదు కాబట్టి ఇక్కడ డయాగనల్స్ కూడా ఈక్వల్ అవ్వవు. సో కాంట్రాడిక్టరీ అవుతుంది కాబట్టి డయాగనల్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఓకేనా. నెక్స్ట్ చూడండి. మిడ్ పాయింట్స్ ఆఫ్ రంబస్ ఫార్మ్స్ రెక్టాంగిల్. సో మనకి రంబస్ ABCD తీసుకుందాం, ఇది ఒక డయాగనల్ తీసుకుందాం, BD అనేది ఒక డయాగనల్. ఓకేనా. ఇది మిడ్ పాయింట్ ఇక్కడ ఒకటి స్మాల్ ఏ, ఇక్కడ ఒకటి స్మాల్ బి, ఇక్కడ ఒకటి స్మాల్ సి, ఇక్కడ ఒకటి స్మాల్ డి. ఓకేనా. ఇప్పుడు దీన్ని జాయిన్ చేసి, సో ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది మొత్తం నీకు ఏమవుతుంది, D1 అనుకో. సో ఇది ఏమవుతుంది, D1/2. ఓకేనా. ఎందుకంటే ట్రయాంగిల్ మిడ్ పాయింట్స్తో అండ్ ఈ లైన్ ప్యారలల్ ఉంది కదా, సో ప్యారలల్ ఉంటే అవుతుంది, దీంట్లో ఇది హాఫ్ అవుతుంది. ఓకేనా. సిమిలర్గా ఇది కూడా ఏమవుతుంది, D1/2. ఓకేనా. డయాగనల్. నెక్స్ట్ ఇంకొక డయాగనల్ తీసుకున్నాం, ఇట్లా డ్రా చేద్దాం. ఓకేనా. అండ్ ఈ లైన్ అండ్ ఈ లైన్. ఓకేనా. సో ఇది D2 అనుకోండి. సో ఇదేమవుతుంది, D2/2. సిమిలర్గా ఇది కూడా D2/2. సో ఏ ట్రయాంగిల్లో ACD, ఈ ట్రయాంగిల్ చూసుకుంటే. ఓకేనా. ఇందాక ఈ ట్రయాంగిల్. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏం తెలిసింది, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంది, ఇట్లా వచ్చింది. ఓకేనా. అండ్ ఈ డయాగనల్స్ ఉన్నాయి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది D1/2 అనుకుంటే ఇది D1/2, అండ్ ఇది D2/2 అంటే ఇది D2/2. ఓకేనా. మనకి 4 సైడ్స్ ఉన్నాయి, ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ ఈక్వల్గా ఉన్నాయి. ఓకేనా. సో ఇదేమవ్వాలి, అయితే రెక్టాంగిల్ అవ్వాలి, అయితే ప్యారలల్ అవ్వాలి. సో మనకి ఇది ఇక్కడ 90 degrees ఫామ్ అవుతాయి, ఎందుకని ఇవి డయాగనల్స్ కదా. ఓకేనా. సో ఇది ప్యారలల్. సో ఇక్కడ 90 degrees ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది, 90. ఓకేనా. అండ్ సిమిలర్గా ఇది ప్యారలల్. సో ఇక్కడ 90, ఇక్కడ 90, ఆటోమేటిక్గా అన్ని సైడ్స్ 90 అవుతాయి. ఓకేనా.
సో ఇక్కడ అన్ని 90 సైడ్స్ ఉంటే మనకి ఇదేమవుతుంది, రెక్టాంగిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూస్తే ఏరియాస్. సో ఏం లేదు, మనకి ఇది ఒక డయాగనల్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా, ఏ బి సి డి. ఇది A1 అనుకోండి, ఏరియా ఇది A2, ఇది A3, ఇది A4. ఓకేనా, సో మనకి అన్నీ ఏమవుతాయి అంటే ఈక్వల్ అవుతాయి. ఇది 1, ఇది 1, ఇది 1, ఇది 1. ఓకేనా, అన్ని ఏరియాస్ ఈక్వల్ అవుతాయి. మనకి ఏం చెప్తాం, A1 + A3 ఈజ్ ఈక్వల్ టు A2 + A4. ఇంతకుముందు ఉంటాయి కదా, సేమ్ అదే ఫార్ములా వేసుకోవచ్చు. A1 + A2 ఈజ్ ఈక్వల్ టు A3 + A4. అంటే ఇలా అయినా వేసుకోవచ్చు, ఎందుకంటే అన్ని ఈక్వల్ కాబట్టి. ఓకేనా, అలాగే రాంబస్ అనుకోండి, రాంబస్ టైం. ఓకేనా, సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి నేను ఇక్కడ ఇట్లా లైన్ డ్రా చేశాను. ఏ బి సి డి, ఇది E అనుకోండి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AED ఈక్వల్ టు ఏరియా ఆఫ్ రాంబస్ ABCD. ఓకేనా, సో ఇవన్నీ మీకు ఇంతకుముందు క్లాస్ కూడా చెప్పాను. సో జస్ట్ ఊరికే మీకు దీంట్లో కూడా ఉన్నాయని చెప్పేసరికి చెప్తున్నాను నేను. అలాగే రాంబస్ అనుకోండి. ఓకేనా, సో ఈ రాంబస్లో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మిడ్ పాయింట్ నుంచి దీనికి ఇది ఒక మిడ్ పాయింట్, అండ్ అలాగే నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడ నుంచి దీని మిడ్ పాయింట్కి. ఓకేనా, ఇక్కడ నుంచి డయాగ్రామ్. సో ఇది కూడా కోఆర్డినేట్ అనేది ఎస్ టీ అనుకోండి, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి. ఓకేనా, ఏమవుతుంది, ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు టీసీ. సో ఇవన్నీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసిందా, సో అవి కూడా ఇక్కడ అప్లై అవుతాయి అన్నమాట. ఓకే, సో రాంబస్ ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది. ఎందుకని అండ్ స్క్వేర్ అవుతుంది, బట్ నాట్ యాంగిల్స్ ఒకటి 90 degrees ఉండవు. అలాగే రాంబస్ ఈజ్ నథింగ్ బట్ ప్యారలల్గా అవుతుంది, కానీ ఇక్కడ అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి, అక్కడ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఓకే, జస్ట్ లిటిల్ చేంజెస్ ఉంటాయి. ఓకే, చూడండి నెక్స్ట్ స్లైడ్ కల్లా. చూడండి క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో చేసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తుంటే ఇన్ ఏ రాంబస్ ఏబిసిడి. సో రాంబస్ ఏబిసిడి ఇచ్చాడు, ఏ బి సి డి. ఓ ఈజ్ ఎనీ ఇంటీరియర్ పాయింట్ సచ్ దట్ ఓఏ ఈక్వల్ టు ఓసి. సో ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నాను, ఇది ఓఏ, ఇది ఓసి అనుకోండి. ఈ రెండు ఈక్వల్ అయిన అంటే ఇది ఏంటిది, డయాగనల్ అని చెప్పుకోవచ్చు కదా. మనకి డయాగనల్లోనే కదా ఒక పాయింట్ బైసెక్ట్ చేస్తుంది. సో ఇది డయాగనల్ అనుకుందాం. వాట్ ఈజ్ 5/9 ఆఫ్ ద డిగ్రీ మెజర్ ఆఫ్ డిఓసి. ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేద్దాం. సో డిఓసి ఇది ఎక్స్ అనుకుంటే ఎక్స్ 5/9 ఎంత అయింది అని అడిగాడు. సో ఇక్కడ యాంగిల్ ఎంత ఫామ్ అయింది, 90 degrees అని తెలుసు కదా. సో 90 × 5/9 అంటే ఎంత, 50 degrees ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఇన్ ఏ రాంబస్ STUV. ఒక్క నిమిషం. చూడండి, STUV, ఎస్ అండ్ యూ ఆర్ జాయింట్. ఎస్ని యూని జాయిన్ చేశాడు. ఓకేనా, యాంగిల్ SUV ఈజ్ 44 degrees. ఇది 44 degrees అంట. STU ఈజ్ 92 degrees. ఇది 92 degrees. అయితే వాట్ ఈస్ ద డిగ్రీ మెజర్ ఆఫ్ 4SVU. ఓకేనా, సో ఇది 92 అయితే ఇది 92 అవుతుంది. మన 4SU అంటే 4 × 92 మైనస్ 3STU 3TSU అంటే ఇదంతా అవుతుంది. ఇక్కడ 44 అంటే ఇది 44 కదా. సో 3 × 44. ఓకేనా, సో ఇక్కడ 8 వస్తుంది యూనిట్ డిజిట్, ఇక్కడ 2 వస్తుంది. సో 2 - 8 అంటే యూనిట్ డిజిట్ ఎంత రావాలి, 6 రావాలి. సో 6 ఇది ఒకటే కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ వన్ డయాగనల్ ఆఫ్ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ సైడ్, దెన్ ద డయాగనల్ ఆఫ్ ద రాంబస్ ఆర్ ఇన్ ద రేషియో. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే ఒక డయాగనల్, ఇది ఒక రాంబస్ అనుకోండి. సో ఇది సైడ్ ఏ అనుకోండి.
ఇది ఒక డయాగనల్, ఇది కూడా ఏ అనుకోండి. ఓకేనా. సో అయితే ఈ డయాగనల్ ఫైండ్ అవుట్ చేసి ఈ సమ్ ఎక్స్ అనుకుంటే a:x ఎంత అని అడిగాడు. ఓకేనా. చూడండి మనకేం తెలుసు, d1² + d2² = 4a² అని తెలుసు కదా. d1ని ఏ అనుకుందాం. ఓకేనా. సో d2² = 3a², d2 = √3a. ఓకేనా. సో d1 a, d2 √3a. సో రేషియో వస్తుంది 1:√3. ఓకేనా. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ABCD is a rhombus. ABCD is a rhombus. ఓకేనా. ABCD is a rhombus with side 5 cm and diagonal BD 5 cm. ఓకేనా. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద అదర్ డయాగనల్. చూడండి ఒక డయాగనల్ 5 అయితే ఇంకో డయాగనల్ ఏమవుతుంది, అదే ఒక డయాగనల్ సైడ్కి ఈక్వల్ అయితే ఇంకో డయాగనల్ ఏమవుతుంది, √3 ఇంటూ సైడే కదా, మనం ఇందాక చేసాం కదా 1:√3. ఓకేనా. సో సైడ్ 5 కాబట్టి ఏమవుతుంది ఆన్సర్ 5√3. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ABCD is a rhombus. ABCD is a rhombus with side 5 cm. Angle A is 60 degrees. Find area of rhombus. సో ఇది 5 అయితే ఇది 5గా. సో ఈ ట్రయాంగిల్ ఏరియా ఏమవుతుంది, హాఫ్ AB ఇంటూ సైన్ థీటా అనే కదా, అంటే sin 60. మీకు ఫస్ట్ ట్రయాంగిల్ చెప్పినప్పుడు ఏరియా ఫార్ములా చెప్పినాను. ఏంటిది, ఇట్లా ట్రయాంగిల్లో మధ్యలో యాంగిల్ ఇచ్చి AB ఇస్తే ఏమవుతుంది, హాఫ్ AB sin థీటా. ఓకేనా. సో సేమ్ ఇక్కడ కూడా 60, ఇక్కడ 5, ఇక్కడ 5 ఉంటుంది. సో రాంబస్ మొత్తం అంటే ఏం చేయాలి, ఇంటూ 2 చేద్దాం. ఓకేనా. సో 2 క్యాన్సిల్ అయితే 25 sin 60 అంటే ఎంత, √3/2. సో 25/2 అంటే ఎంత, 12.5 √3. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే పెరిమీటర్ ఆఫ్ ఎ రాంబస్ ABCD is 150. సో ఒక రాంబస్ తీసుకుందాం, దీని పెరిమీటర్ ఎంత 150 సెంటీమీటర్స్ అనమాట. ఓకేనా. సో ఇది మొత్తం ఎంత అవుతుంది, 75/2 ఒక్కో సైడ్, అవునా. 75/2, 75/2, 75/2. ఓకేనా. ఈఫ్ వన్ డయాగోనల్ ఈస్ 25. ఇది ABCD అనుకుందాం. ఒక డయాగోనల్ 25, ఈ డయాగోనల్ 25 అనుకుందాం. ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్. సో ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా ఏంటిది, d1 ఇంటూ d2 డివైడ్ బై 2 కదా. సో మనకి ఒక d1 ఈజ్ ఈక్వల్ టు 25 అని తెలుసు. సో d2 ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకేం తెలుసు, d2² ఈజ్ ఈక్వల్ టు 4a² మైనస్ d1² అని తెలుసు కదా. సో 4a² అంటే 75 ఇంటూ 75 డివైడ్ బై 4 మైనస్ 25². ఓకేనా. 4 క్యాన్సిల్, మనకి 25² కామన్ తీస్తే ఏముంటుంది, ఇక్కడ 9 - 1. ఓకేనా. సో 25² ఇంటూ 8, ఇది d2². అదే d2 అయితే ఏమవుతుంది, 25 ఇంటూ 2√2, అవునా, అంటే ఎంత 50√2. సో మనకేం కావాలి d1 ఇంటూ d2/2. ఓకేనా. సో d1 25, d2 50√2 డివైడ్ బై 2. సో 2 1 జా 2 25 జా. సో 25 ఎంత 625. సో 625/2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం చూస్తే సైడ్ AB అండ్ AD ఆఫ్ రాంబస్ ABCD ఆర్ ఎక్స్టెండెడ్ టు పాయింట్ Q అండ్ పాయింట్ P రెస్పెక్టివ్లీ. సో నాకు రాంబస్ తీసుకుంటున్నాను. ఓకేనా. సో రాంబస్లో ఏం జరిగిందంటే, ఇది ABCD అనుకున్నాం, ABCD. తర్వాత AB అండ్ AD extended to point Q and P respectively. So some point P and Q అనుకున్నా. if PQ touches C, PQ అంటే Pని Qను జాయిన్ చేస్తే Cని టచ్ అవుతుంది అనమాట.
ఓకేనా, ఈ పాయింట్ క్యూ అనుకుందాం, ఇది పి అనుకుందాం. ఓకేనా. సో డిపి, ఇది డి కదా. సో డిపి ఈజ్ టు ఏబి డిపి ఈజ్ టు ఏబి ఈజ్ ఈక్వల్ టు 1:3. సో ఇది 1 అయితే ఇది 3 అనమాట. ఈ బి పైన రాసుకుందాం. ఓకేనా. సో రాంబస్లో అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఇది 3, ఇది 3, ఇది 3. ఓకేనా. ఇప్పుడు ట్రయాంగిల్ ఏక్యూపి అండ్ ట్రయాంగిల్ పిడిసి లేదా డిసిపి. ఓకేనా. సో ఇక్కడ యాంగిల్ ఎక్స్ అనుకోండి. ఓకే, ఈ లైన్ ప్యారలల్, ఇది ఇంటర్సెక్టింగ్ లైన్ కాబట్టి ఇది కూడా ఎక్స్. ఓకేనా, ఇది రెండింటిలో కామన్ కాబట్టి ఇది వై అనుకుందాం. ఓకేనా. నెక్స్ట్ ఇది ఒకవేళ జెడ్ అయితే ఇది జెడ్ ఆటోమేటిక్గా. ఓకేనా, ఎందుకంటే సమ్ ఆఫ్ యాంగిల్స్, సారీ ఇది జెడ్ ఎక్స్ కాదు, మొత్తం 180 ఉండాలి కదా ట్రయాంగిల్లో. సో ఇది జెడ్. ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఈ రెండు ట్రయాంగిల్స్ చూడండి, ఇది ఇది. ఓకేనా. సో ఇక్కడ జెడ్, ఇక్కడ జెడ్, మనకి చూడండి ఇది ఎక్స్ అంటే మనకి ఇది కూడా ప్యారలలే కదా. సో ఆటోమేటిక్గా ఇది ఇంటర్సెక్ట్ లైన్ కాబట్టి ఇది కూడా ఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ చూస్తే ఇది ఎక్స్ వై, ఇది ఎక్స్ జెడ్, ఇది ఆటోమేటిక్గా వై అవుతుంది. ఓకేనా. మళ్ళీ ఏం కనుక్కోమన్నాడు, ఏబి ఈజ్ టు బిక్యూ. సో ఇది 3 ఉంది ఆల్రెడీ, ఇది ఎంత అవుద్ది అని అడిగాడు. చూద్దాం. ఇప్పుడు జెడ్కి ఆపోజిట్గా 1 ఉంది, ఇక్కడ జెడ్కి ఆపోజిట్గా 3 ఉంది, ఇక్కడ వైట్కి ఆపోజిట్గా 3 ఉంది. సో ఇక్కడ వైకి ఆపోజిట్గా ఎంత అవ్వాలి? సో 1 అనేది 3 అయితే 3 అనేది 9 అవ్వాలి. ఓకేనా. సో ఏబి ఈజ్ టు 3, బిక్యూ ఈజ్ ఈక్వల్ టు 9. సో రేషియో తీస్తే 1:3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 8th ప్రాబ్లం చూస్తే ఏ స్క్వేర్ అండ్ రాంబస్, ఫస్ట్ స్క్వేర్ తీసుకుందాం. ఏ స్క్వేర్ అండ్ rhombus have the same base and the rhombus is inclined at 30 degrees. సో స్క్వేర్ rhombus సేమ్ బేస్ ఉందంట. ఓకేనా. సేమ్ బేస్ అయితే ఇంకేటేం ఇచ్చాడు, ఒక్క నిమిషం. rhombus అనేది 30 degreesతో ఇంక్లైన్ అయిందంట. ఓకే, ఒక్క నిమిషం, డయాగ్రామ్ సరిగా రావట్లేదు. ఓకేనా. ఓకే, ఇది ఒక రాంబస్ అనుకోండి. ఓకేనా, ఇది బేస్ బి, బేస్ ఏ అనుకోండి. ఓకేనా. సో ఇది యాంగిల్ 30 degrees అనుకోండి. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ టు ద ఏరియా ఆఫ్ ద రాంబస్? స్క్వేర్ ఏరియా అవుతుంది, సైడ్ ఏ కాబట్టి ఇది ఏ స్క్వేర్, ఇది ఏ అయితే ఇది ఏ అనుకోండి. ఓకేనా, ఇది ఏ అనుకోండి రాంబస్లో. సో రాంబస్ ఏరియా అవుతుంది ఏ స్క్వేర్ సైన్ 30 అంతా 1/2. సో ఏరియా అవుతుంది రేషియో 2:1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో ఈ రాంబస్ డయాగ్రామ్ అంత నీట్గా రాలేదు, బట్ రాంబస్. ఓకేనా. నెక్స్ట్ చూడండి. సో 9th క్వశ్చన్ చూస్తే ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్. ఏబిసిడి ఈజ్ ఏ రాంబస్. AB is equal to 4 centimeters. ABC is 120 degrees. Find the length of BD. సో BD లెంత్ అడిగాడు. చూడండి ఇది 4 అయితే అన్నీ 4 అవుతాయి కదా. సో ఇది కూడా 120 degrees. సో ఆటోమేటిక్గా ఇది 60 degrees. ఓకేనా. సో మనకి ఏమడిగాడు, BD లెంత్ అడిగాడు. సో ఈ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది కదా, అవునా. సో మీకు ఇంతకుముందు రూల్ చెప్పినప్పుడు ఒకటి చెప్పాను. సో మనకి డయాగనల్ అనేది డయాగనల్స్ అనేది ఏం చెప్తే యాంగిల్స్ని బైసెక్ట్ చేస్తాయి. సో ఇది 60 అయింది, ఇది 120 కాబట్టి ఇది 60 అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ ఏమవుతుంది, ఈక్వలేటర్ ట్రయాంగిలే కదా, అన్ని 60 degrees అయితే సో ఇది కూడా ఏమవుతుంది 4 అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఈ ప్రాబ్లం చూస్తే లాస్ట్ ప్రాబ్లం ఇది. పెరిమీటర్ ఆఫ్ ఎ రాంబస్ ఈస్ 48. ఓకేనా. సో 12, 12, 12, 12. One of the obtuse angle is
ట్వైస్ ఇట్స్ అక్యూట్ యాంగిల్. సో మనకి ఒక అబ్ట్యూజ్ యాంగిల్ అనేది ట్వైస్ ఇట్స్ అక్యూట్ యాంగిల్ అనమాట. సో అదేమవుతుంది 60 120. ఓకేనా, మనకి ఒకటి 180 మైనస్ థీటా, ఒకటి థీటా ఉండాలి. ఏమడిగాడు మనకి అబ్ట్యూజ్ యాంగిల్ అనేది ట్వైస్ అక్యూట్ యాంగిల్ అన్నాడు. సో 180 మైనస్ థీటా అనేది 2 థీటా అవ్వాలి. ఓకేనా, సో 180 ఈజ్ ఈక్వల్ టు 3 థీటా, థీటా ఈజ్ ఈక్వల్ టు 60. సో ఇది 60 అయితే 180 మైనస్ 60 120. ఫైండ్ ఇట్స్ ఏరియా. సో ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చా? సో ఇక్కడ 60 కాబట్టి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఎంత అవుతుంది? 12 ఇంటూ సైన్ 60 అంటే ఎంత? √3/2. సో 2 1 జా 2 6 జా. సో ఏరియా అవుతుంది. సో 72 √3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు కావాలంటే ఇక్కడ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ఎలా అవుతుంది? 12 ఇంటూ సైన్ 120. సో సైన్ 120 ఎలా రాసుకోవచ్చు? సైన్ 90 + 30గా రాసుకోవచ్చు కదా. సో ఫస్ట్ సెకండ్ కోఆర్డినేట్లో సైన్ పాజిటివ్. ఓకేనా, సో సైన్ 90 ఉంది కాబట్టి ఏమవుతుంది? కాస్ట్ 30 అవుతుంది. కాస్ట్ 30 వాల్యూ ఎంత? √3/2 కదా. సో మళ్ళీ ఏమొస్తుంది? 72 √3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో నెక్స్ట్. సో అది ఈ వీడియో. మీకు ఈ వీడియో బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కానీ మీకు బాగా అర్థమయ్యి అండ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ అలాగే ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సజెస్ట్ చేయండి. ఓకేనా, మన ఛానల్లో చాలా కంటెంట్ అయితే ఉంది, ఫ్రీ కంటెంట్. సో మీరు దాన్ని యూజ్ చేసుకోండి. ఓకేనా, యూజ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. మీరు ఈజీగా మ్యాథ్స్ వరకు అయితే తరువుగా అయితే నేర్చుకోగలుగుతారు. ఓకేనా, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ద నెక్స్ట్ క్లాసెస్. ఓకేనా, అండ్ డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఆ లింక్ మీద క్లిక్ చేసి అయితే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, బాయ్.